హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నిత్యశ్రీ ఛానల్. ఈరోజు మనం బీరకాయ కూర టేస్ట్గా ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా బీరకాయని శుభ్రంగా కడిగి మొత్తం పై పొట్టు మొత్తం తీసేసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అలానే ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి. ఒక టమాటో కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా ఒక కడాయి తీసుకొని దానిలో 5 టీ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, తెల్లగడ్డపాయలు ఒక 5-6 వేసుకున్నానండి. అలానే తాలింపు గింజలు కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం చిటపట్లాడేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్తో పాటే పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాలు బాగా వేగనివ్వాలండి. 2 నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ మళ్ళీ ఇలాగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని వేసుకుందాం. ఒకసారి ఆ తాలింపుని అలానే బీరకాయ ముక్కల్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను మాత్రం 1 టీ స్పూన్ వేస్తున్నాను. అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం వేసినటువంటి ఉప్పు పసుపు ముక్కల్ని పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒకసారి అలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో ముక్కల్ని కూడా వేసుకుందాం. నేను ఒక టొమాటో తీసుకున్నానండి, మీడియం సైజులో ఉన్నది. మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలండి. అలా 5 మినిట్స్ వదిలేయడం వల్ల దాంట్లో నుంచి నీరు అనేది బాగా ఊరుతుంది బీరకాయ నుంచి. ఇప్పుడు మూత పెట్టేసి 5 మినిట్స్ తర్వాత మూత తీద్దాం. చూడండి వాటర్ అనేవి ఎలా ఊరాయో బీరకాయ నుంచి. బీరకాయ ముక్కలు కానీ 80% ఉడికాయండి. ఇప్పుడు మీరు వేసినటువంటి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కారం కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఇంకో 2 మినిట్స్ ఆ కారం అనేది ముక్కలు పడేటట్టుగా ఇంకా 20% ఉడకాలి కదండి బీరకాయ. మూత పెట్టేస్తే 20% ఉడికిపోతుంది. 2 మినిట్స్ తర్వాత మూత తీసి మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా, లేదంటే ధనియాల పౌడర్ వేసుకోండి. నేను గరం మసాలా వేసుకుంటున్నాను. ఇంకొక నిమిషము అట్లా బాగా ఆ మసాలా పట్టేటట్టుగా 1 నిమిషం బాగా ఉడకనిద్దామండి. మనకు కావాల్సినటువంటి బీరకాయ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలాగా. మీరు కనుక నా వీడియోస్ కొత్తగా చూసినట్లయితే నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. చూడండి ఆయిల్ అనేది బాగా పైకి తేలిపోయింది. ఇలాగా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు అండి. మీకు నెక్స్ట్ టైం రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు లైట్గా కొత్తిమీర వేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, మనకు కావాల్సినటువంటి సింపుల్గా బీరకాయ కూర రెడీ అయిపోయినట్లే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి.